These are of 909 subscribers. 909. మనకి దగ్గరలో ఉన్న subscribers. 1000 subscribers. 1000 కి మనం ముట్టుకు పడిపోతాం. సాయి ఆన్లైన్ సార్.
సాయి నెక్స్ట్ ప్రాబ్లం నోట్ చేసుకోమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం నోట్ చేయి. త్రీ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఎక్స్పోనెంట్ కోఎఫిషియంట్ కావాలి దీనిలో పార్షల్ ఫ్రాక్షన్స్. ఇది కంప్లీట్ చేసేద్దాం, తర్వాత సర్కిల్స్ తీద్దాం. ఇది ఒక్క సమ్మె ఆగింది కదా, కంప్లీట్ అయిపోతుంది టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇచ్చిన క్వశ్చన్ తీసుకుందాం, దీన్ని పార్షల్ ఫ్రాక్షన్స్ గా విడగొట్టేద్దాం. 3x బై ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్. ఓకే, మరి ఇది ప్రాపర్ ఫ్రాక్షనా ఇంప్రాపర్ ఫ్రాక్షనా? ప్రాపర్ సార్. ప్రాపర్. ఫస్ట్ ఫ్రాక్షన్ ఏం రాయాలి? ఎక్స్ మైనస్ 1. తర్వాత ఏం రాయాలి? ఎక్స్ మైనస్ 2. తర్వాత ఏం రాయాలి? ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్. ఎందుకంటే ఇది రిపీటెడ్ ఫ్యాక్టర్ కాబట్టి దీన్ని ఇలా రాసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఏబిసి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎల్సిఎం చేద్దాం. 3x బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ కంప్లీట్ ఎల్సిఎం ఎంత వస్తుందో చూద్దాం. ఇక్కడ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్. ఎక్స్ మైనస్ 1 ఇక్కడ ఏదైతే వస్తుందో అదే యాస్టీజ్ రాయాలి, మీరు వేరే ఇంకేం రాయబాకండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో క్వశ్చన్ లో అదే రైట్ సైడ్ రాసుకోవాలి, వేరే ఎక్స్ట్రా ఏం రాయకూడదు. ఇట్లా రాసిన తర్వాత నెక్స్ట్ దీన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు ఆన్సర్ రాసే పద్ధతి చెప్తున్నాను. దీన్ని ఏ పక్కన ఇట్లా పెట్టండి. ఇట్లా పెట్టినప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతాయి. ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, సేమ్ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఇంకా ఏం మిగులుతుంది? పైన ఏ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ మిగులుతుంది. ఏ ఏమ్మా రాసావు నువ్వు కంప్లీట్ గా? ఓకే. బి ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ 1 టైం ఉంటుంది ఎక్స్ మైనస్ 2 ప్లస్ సి ఆఫ్ ఇక్కడ ఎంత వస్తుంది? ఎక్స్ మైనస్ 1. సో బోత్ సైడ్స్ డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం న్యూమరేటర్స్ ఈక్వల్ చేసుకుందాం. ఏ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ బి ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ సి ఆఫ్ ఎక్స్ మైనస్ 1. దీన్ని ఈక్వేషన్ 1 అని రాయండి. ఓకే, దీన్ని మొత్తాన్ని ఈక్వేషన్ 1 అనుకోవాలి. నెక్స్ట్ దీనిలో ఏం రాస్తారంటే పుట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 అని రాయండి. పుట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 ఇన్ ఫస్ట్ ఈక్వేషన్ అండ్ నెక్స్ట్ పుట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2 ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. ఎక్స్ ఈక్వల్ టు 1 రాసినప్పుడు ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ 3 into 1 is equal to a into 1 minus 2 whole square ప్లస్ ఈ వాల్యూ 0 అవుద్దమ్మా. ప్లస్ సి దగ్గర కూడా 0 అవుతుంది, ఎందుకంటే ఎక్స్ బదులు 1 రాయంగానే 1 minus 1 0. ఇక్కడ కూడా ఒక బ్రాకెట్ ఎక్స్ మైనస్ 1 ఉంది, అది కూడా 0 అయిపోతుంది. 3 1s are 3 ఇంటూ ఏ ఆఫ్ మైనస్ 1 హోల్ స్క్వేర్. అంటే దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 3 వచ్చింది. ఎందుకంటే మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే వాల్యూ -1 హోల్ స్క్వేర్ అంటే +1. ఏ ఇంటూ +1 ఏమవుతుందంటే ఏ ఈక్వల్ టు 3. ఇప్పుడు ఎక్స్ ఇజ్ ఈక్వల్ 2 రాస్తున్నాం కాబట్టి 3 into 2 is equal to ఇదేమో 0 అవుతుంది ఫస్ట్ వాల్యూ బికాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 అండ్ నెక్స్ట్ వాల్యూ కూడా 0 అయిపోతుంది. ప్లస్ సి ఆఫ్ 2 minus 1. 3 2s are 6 is equal సి ఇంటూ 2 minus 1 అంటే
ఓకే 1 వచ్చింది అంటే దేర్ ఫోర్ సి ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వచ్చిందమ్మా 6 వచ్చింది. సి ఈజ్ ఈక్వల్ టు 6 రైట్. నెక్స్ట్ పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 రాద్దాం దీంట్లో. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. put x is equal to 0 in first equation. Sir, 0 ఎందుకు పెట్టాలి సార్? 0 నా? 0 ఎందుకు పెట్టాలంటే ఇంకా మనకి వాల్యూస్ రాయగలిగే వాల్యూస్ ఏమున్నాయి 1 కానీ 2 కానీ ఇంకేం అవకాశం లేదు. ఇక్కడ నీకు ఈ బ్రాకెట్స్ లో ఏం కనబడుతుంది 1 కనబడుతుంది 0 అవటానికి. 2 ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఆల్రెడీ ఒకసారి 2 రాసావు కదా, కొత్త వాల్యూస్ ఏం రావు, మళ్ళీ అదే రిపీట్ అవుతుంది నీకు. ఇదే రిపీట్ అవుతుంది, ఈ కేసే రిపీట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇవే ఎందుకు రాయాలి అంటే ఏదైనా రాసుకోవచ్చు. ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే మై ఆన్సర్ ఏదైనా రాసుకోవచ్చు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇవే ఎందుకు రాయాలి అంటే మనకి పర్టికులర్ గా ఇవి రాయటం వల్ల కొన్ని బ్రాకెట్స్ 0 వచ్చేస్తాయి. దానివల్ల మనకి సింగిల్ వేరియబుల్ మిగులుతుంది. లైక్ ఇక్కడ చూడు ఏ మిగిలింది, ఇక్కడ చూడు సి మిగిలింది, ఇట్లా మిగులుతాయి. దానికోసం స్పెషల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ రాస్తున్నాం, అంతే తప్పించి వేరే రీజన్ లేదు. అండ్ నెక్స్ట్ థింగ్ 0 ఎందుకు రాయాలంటే ఏదైనా రాసుకోవచ్చు. 0 కాబట్టి 1 రాయి, ఎవడొద్దన్నాడు. 1 ఆల్రెడీ ఇక్కడ రాసావుగా, 2 రాసావు, 3 రాసుకో, ఏమైంది. కానీ మనకేంటంటే క్యాలిక్యులేషన్స్ ఈజీగా అయిపోవాలి, అందుకోసం నేను మంచి మంచి వాల్యూస్ సెలెక్షన్ చేసుకుని అవి పెడుతున్నా. నువ్వు కూడా అంతే చేయొచ్చు, ఏదైనా రాయొచ్చు. సో 3 ఇంటూ ఏంటమ్మా వేరే వాల్యూస్ పెడితే ఏబిసిలో ఈక్వేషన్ వస్తుంది నీకు, అది సాల్వ్ చేసుకోవాలి నువ్వు. అంటే ప్రాబ్లం ఇంకాస్త పెద్దది అవుతుంది అనమాట. నువ్వు చేసే పని వల్ల కొంచెం పెరిగి పెద్దది అవుతూ ఉంటుంది, అంతే, తగ్గదు. అందుకోసం ఇవి ఇట్లానే ఫాలో అయితే ఏంటంటే నీకు త్వరగా అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది. ఓకే, అదే చెప్తుంది నేను. ఇంకేమీ చేయటానికి వీలు లేని పరిస్థితుల్లో x = 0 పెట్టండి అని చెప్తాను. ఇంకేం చేయటానికి అవకాశం లేనప్పుడు 0 పెట్టండి. 0 పెట్టిన తర్వాత కూడా ఇంకా కనుక్కోవాల్సినవి మిగిలితే అప్పుడు కోఎఫిషియెంట్స్ ని కంపేర్ చేయండి అని చెప్తున్నా. అది ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు x = 0 పెట్టేస్తున్నాను. 3 × 0 a of 0 - 2 whole square ప్లస్ b of 0 - 1. రిమెంబర్ 0 పెట్టేటప్పుడు ఏది నీకు వానిష్ అవ్వదు, అన్నీ వస్తాయి. c × 0 - 1. 3 zeros are 0. a × -2² అంటే 4 ప్లస్ b ఇక్కడ ఇది -1 అవుతుంది, ఇది -2 అవుతుంది, అంటే 2 వస్తుంది. 2b ఇక్కడేమో -c వచ్చింది. అయితే ఆల్రెడీ మనకి ఏ వాల్యూ తెలుసు మనకి 3 అని, అది సబ్స్టిట్యూట్ చేయండి. 3 4s. b వాల్యూ తెలియదు, కనుక్కోవాలి. c వాల్యూ 6 వచ్చింది. ఇక్కడ ఇది 3 4s are 12 - 6 అంటే 6 వచ్చింది. 3 4s are 12 - 6 అంటే +6 వచ్చింది. ప్లస్ 2b = 0. దిస్ ఇంప్లైస్ 2b = ఏం రాసుకోవచ్చు అంటే -6. ఈ +6 అవతల తీసుకెళ్తే -6. అండ్ నౌ b = -6/2. క్యాన్సిల్ అయితే -3. సో దేర్ ఫోర్ b వాల్యూ కూడా మనకు ఆన్సర్ వచ్చేసింది -3 అని. దేర్ ఫోర్ ఇప్పుడు ఆన్సర్ రాద్దాం. దేర్ ఫోర్ మన క్వశ్చన్ ఏంటంటే 3x / x - 1 3x / -1 × x - 2 whole square = ఫస్ట్ ఏ రాసాం కాబట్టి 3 / x - 1 ప్లస్ b ఎంతమ్మా -3 వచ్చిందా, -3 / x - 2. c వాల్యూ ఎంత వచ్చింది 6 వచ్చింది కదా, 6 / x - 2 whole square. అండ్ ఇక్కడ మనం x⁴n కోఎఫిషియంట్ చెప్పబోతున్నాం. ఏంటమ్మా x⁴n కోఎఫిషియంట్ చెప్పబోతున్నాం. x⁴n కోఎఫిషియంట్ చెప్పబోతున్నాం కాబట్టి నేను ఇక్కడ మైనస్ కామన్ తీశాను, ఎందుకంటే 1 - x అని కనిపించాలి కాబట్టి, నాకు 1 - x అని కనిపించాలి కాబట్టి ఇక్కడ నేను మైనస్ కామన్ తీశాను. సో దెన్ ఇట్ బికమ్ 1 - x. తర్వాత ప్లస్ ఇదిగో -3. ఇక్కడ ఏం కామన్ తీయాలో చెప్పగలుగుతావు ఏమన్నా నువ్వు?
ఇక్కడ ఏం కామన్ తీయాలంటే -2 కామన్ ఎక్కడ తీయాలి. సార్? ఇక్కడ మధ్యలో -2 కామన్ తీస్తే 1 - x/2 ఏమ్మా సెకండ్ బ్రాకెట్ లో కామన్ తీస్తే ఏం కామన్ తీయాలి? -2. ఎందుకు కామన్ తీయాలి సార్ అలా -2నే ఎందుకు కామన్ తీయాలంటే అక్కడ 1 ఎందుకు రావాలి సార్? కాబట్టి. అక్కడ 1 రావాలి. కాన్స్టెంట్ 1ఏ కనిపించాలి తప్పించి ఇంకేం కనిపించకూడదు మనకి. ఇక్కడ ఆల్రెడీ మరి 1 ఉంది కదా సార్ అంటే మళ్ళీ అది కూడా ఎలా ఉండాలంటే 1 పాజిటివ్గా ఉండాలి. కానీ ఇక్కడ ఎలా ఉంది? నెగిటివ్ -1 ఉంది. చూస్తున్నావు ఇక్కడ కనబడుతుందా? -1 నెగిటివ్ -1 కనబడుతుంది. కాబట్టి -1 కామన్ తీసాం. దీన్ని ఇట్లా మార్చేసాం. ఈ x-1 ఇట్లా మార్చాం. -1 - x. ఇంకా అట్లాగే దీన్ని కూడా -2 కామన్ తీసాను ఇక్కడ. -2 కామన్ తీస్తే ఇక్కడ -2 ప్లేస్ లో 1, x ప్లేస్ లో -x/2. తర్వాత ఇక్కడ కూడా అట్లాగే కామన్ తీయాలి. x/2 ఎట్లా వస్తుందంటే మల్టిప్లై చేయి -2 పెట్టి. -2 పెట్టి నేను మల్టిప్లై చేస్తున్నా. చూస్తున్నావా? ఇదిగో చూస్తున్నావా? ఇగో -2 పెట్టి -2 పెట్టి మల్టిప్లై చేస్తున్నా. ఇగో -2 లోపలికి వెళ్తే ఏమవుద్ది? ఇది -2 లోపలికి వెళ్తే -2 × 1 -2. తర్వాత ఇక్కడికి వెళ్తే ఏమవుద్ది? -× -+, 2 క్యాన్సిల్ x. అర్థమైందా? ఏమా అందుకని -2 కామన్ తీసినప్పుడు x/2 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ బ్రాకెట్ లో ఇక్కడ ఏం చేయాలంటే నువ్వు థర్డ్ బ్రాకెట్ లో బ్రాకెట్ లోపలే -2 కామన్ తీయాలి. బ్రాకెట్ లోపలే -2 కామన్ తీయాలి. బ్రాకెట్ లోపలే -2 కామన్ తీస్తే ఇందాట్లాగే 1 - x/2 వచ్చింది హోల్ స్క్వేర్. ఓకే, ఇది అర్థమైందా? హోల్ స్క్వేర్ సేమ్ అలాగే ఉంది. ఇక్కడ x-2 ఎలాగైతే కామన్ తీసావో కనబడుతుంది ఇక్కడ కర్సర్ మౌస్ చూడు. x-2 ఇక్కడ ఎలాగైతే కామన్ తీసావో ఇక్కడ కూడా అలాగే కామన్ తీయాలి. ఇక్కడ సేమ్ ఉంటే చూడు, రెండు ఒకేలాగా ఉంటాయి చూడు. ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇదే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉంటుంది చూడు, సేమ్. ఓకే, అర్థమైందా? రైట్. నెక్స్ట్ స్టెప్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3/-1 అంటే -3 అమ్మా. ఇది 3/-1 అంటే -3 ఇంటూ 1 - x ఇన్వర్స్ అంట. ఇది ఇన్వర్స్ రాయటం అర్థమైందా? డివైడెడ్ బై లో ఉంది కాబట్టి ఇన్వర్స్ అని రాయాలి. ఓకే, మైనస్ క్యాన్సిల్ అమ్మ. ఇక్కడ మైనస్ క్యాన్సిల్. సో ఎంత వస్తుందంటే +3/2. ఎస్, +3/2 బ్రాకెట్ 1 - x/2 ఇన్వర్స్. ఓకే, తర్వాత ఇక్కడ ఎంత వస్తుంది అనేది ఇప్పుడు నువ్వు చెప్పబోతున్నావు. 6/, స్క్వేర్ అప్లై చేయి. బ్రాకెట్ మొత్తానికి స్క్వేర్ ఉంది కదా, -2కి స్క్వేర్ అప్లై చేస్తే ఎంత అవుతుందమ్మా? 4 × 1 - x/2 హోల్ స్క్వేర్. అర్థమైనది? ఎవరిని పక్కన డిస్టర్బ్ చేస్తుంది? 3/2 అవుతుంది. క్యాన్సిలేషన్ అయింది, 3/2 వచ్చింది. సో -3 of 1 - x హోల్ ఇన్వర్స్ ప్లస్ 3/2 of 1 - x/2 ఇన్వర్స్. ఇది కూడా ఎంత వచ్చిందమ్మా? 3/2 వచ్చిందా? 3/2 ఇది పైకి తీసుకురావాలి, ఇన్వర్స్ లాగా రాయాలి. అప్పుడు ఎంత అవుతుందంటే ఇది -2 అవుతుంది. ఎంత అవుద్ది? -2. రాయి, నోట్ చేయండి వరకు. వీళ్ళు ఏం చేస్తున్నారా రాకేష్ వాళ్ళు? రాకేష్ పేపర్ చదువుతున్నాడు సార్. ఏం పేపర్లో? న్యూస్ పేపర్. బిజినెస్. న్యూస్ పేపర్ చదువుతున్నాడా? జనరల్ నాలెడ్జ్ కోసమేమో.
జనరల్ నాలెడ్జ్. ఇడు చిన్నోడు లోకేష్ ఏం చేస్తున్నాడు? అయిపోయిందా? కాపీ చేసేవా? ఇప్పుడు నిన్న రాసినట్టుగానే వీటికి మనం ఫార్ములాలు రాయిపోతున్నాం. అయితే ఇక్కడ నీకు ఒక కొత్త ఫార్ములా వచ్చింది. అదేంటంటే పవర్ లో -2 ఉన్నప్పుడు ఎక్స్పాన్షన్ ఎట్లా రాసుకోవాలి. ఇక్కడ పవర్ లో ఈ టర్మ్ లో -2 కనిపిస్తుంది. ఈ టర్మ్ లో -2 ఉన్నది. -2 ఉన్నప్పుడు ఎలా రాసుకోవాలో నిన్న ఫార్ములాస్ లో మనం డిస్కస్ చేయాలా, ఈరోజు డిస్కస్ చేద్దాం. చూడు, ఫార్ములాలో -2 వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్తున్నాను. ఇక్కడ రాస్తున్నానమ్మా. ఫార్ములా 1 - x హోల్ పవర్ -2. 1 - x హోల్ పవర్ -2 అని ఉన్నప్పుడు నువ్వేం రాయాలంటే 1 + 2x. చూస్తున్నావా? జాగ్రత్త చూడాలి. ఈ 2 ఇటు వచ్చింది అనమాట, దగ్గరికి వస్తుంది. ఈ -2 కనబడుతుందా? ఈ -2 ఇక్కడికి వచ్చేసింది. -2x. తర్వాత ఏమవుద్దంటే 3x². తర్వాత ఏమవుద్ది? 3x² అండ్ సో ఆన్. అలా ఎంతవరకు అయినా రాసుకోవాలి. ఈ ఫార్ములా నోట్ చేసుకో. ఫార్ములా 1 - x హోల్ పవర్ -2 అంటే ఏం చెప్పాలి? 1 + -++ అవుద్ది. ఇంకా అన్ని ప్లస్లే వస్తాయి. అన్ని ప్లస్లే. 2x 3x². తర్వాత చెప్పమంటే ఏం చెప్పాలి? 4x³ తర్వాత చెప్పమంటే ఏం చెప్పాలి? 4x³ తర్వాత 5x⁴ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఓకే, మిగతా ఇవన్నీ కూడా ఈ ముందు టర్మ్స్ అన్ని కూడా నిన్న క్లాస్ లో మనం డిస్కస్ చేసినాయి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, కొద్దిగా స్పేస్ పడుతుంది అందుకని కొంచెం ముందుకు రాస్తున్నాను. -3 ఆఫ్ ఇదేమొస్తుంది? రెండు మైనస్లే కదా, అన్ని ప్లస్లే వస్తాయి. అయితే ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి? x⁴n కోఎఫిషియంట్ కావాలి. సో 1 + x + x² అండ్ సో ఆన్ ప్లస్ x⁴n అండ్ సో ఆన్ క్లోజ్ చేసాయి. ప్లస్ 3/2. ఇది కూడా రెండు మైనస్లే ఉన్నాయమ్మా. 1 + x/2 ప్లస్ x/2 హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఏం రాయాలి? x/2 హోల్ పవర్ n కావాలి కాబట్టి మనకి. అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ప్లస్ 3/2 ఇంటూ ఇక్కడ ఏం రాయాలి? 1 + 2 × x 2x ప్లస్ 3x² అంటే 3 × x/2 హోల్ స్క్వేర్ అండ్ సో ఆన్. n దగ్గర నాకు x⁴n కోఎఫిషియంట్ కావాలంటే ముందు ఎంత ఉంటుంది? ఇక్కడ ఒక టెస్టింగ్ నీకు, అబ్జర్వేషన్ కి, నీ అబ్జర్వేషన్ కి ఒక పెద్ద అగ్ని పరీక్ష అనమాట. ఇక్కడ 2 ఉన్నప్పుడు ఇక్కడ ఏం కనబడుతుంది? ఇక్కడ 2 కనబడుతుందా? పవర్ లో 2 కనబడితే ముందు ఎంత ఉంది? 3 ఉంది. అంటే ఒకటి ఎక్కువ ఉందన్నమాట. ఓకే, అంటే నువ్వేం రాయాలి? n+1 × x/2 హోల్ పవర్ n అని రాయాలి. అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ క్లోజ్ చేసి. ఇది అర్థమైందా? అర్థమైంది. వెరీ గుడ్. నెక్స్ట్ x⁴n కోఎఫిషియంట్ అంటే therefore కోఎఫిషియంట్ ఆఫ్ x⁴n. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయో హైలైట్ చేస్తున్నాను. కోఎఫిషియంట్ ఆఫ్ x⁴n ఎక్కడెక్కడ వస్తుందో చెప్తున్నాను. ఇదిగో ఇక్కడ వస్తుంది. ఈ -3 కూడా తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, 3/2 తీసుకోవాలి, అండ్ ఇది కన్సిడర్ చేయాలి నువ్వు. అగైన్ 3/2 తీసుకోవాలి, అండ్ ఇక్కడ వస్తుంది మళ్ళీ. ఇక్కడ జాగ్రత్తగా ఏవైతే హైలైట్ చేశానో ఆ వాల్యూస్ వచ్చేలాగా చెప్పు. సో -3 × x⁴n కోఎఫిషియంట్ 1 ఇక్కడ. ఓకే, ప్లస్ 3/2 ఇక్కడ x⁴n కోఎఫిషియంట్ ఎంత అంటే 1/2 హోల్ పవర్ n, రైట్? ఓకే, నెక్స్ట్ ప్లస్ 3/2 ఇక్కడ x⁴n కోఎఫిషియంట్ ఏమొస్తుందంటే n+1
and 1/2 whole power n. దీని క్యాలిక్యులేషన్ చేయాలి ఇప్పుడు మనం. సో ఇలా వదిలేసినా పర్లా, ఏం కాదు, ఆన్సర్ ఇదే. -3 ప్లస్ 3 పవర్ ఎంత వస్తుందమ్మా? 2 పవర్ n ప్లస్ 1. ఇక్కడ బేసెస్ పవర్స్ యాడ్ చేశాను. ప్లస్ 3 ఇంటూ n ప్లస్ 1 మల్టిప్లై చేశాను, డివైడెడ్ బై 2 పవర్ n ప్లస్ 1. ఇది ఆన్సర్ అమ్మా. నువ్వు ఇలా వదిలేయచ్చు, నో ప్రాబ్లం. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత కాపీ చెయ్యి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్కిల్స్ ఓపెన్ చేయి. సర్కిల్స్ ఎంతవరకు చేసాం ఒకసారి చూసి దాన్ని బట్టి మనం చేద్దాం. ఒక హాఫ్ అన్ అవర్. ఆ తర్వాత పార్షల్ ఫ్రాక్షన్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి దీనిలో ఆబ్జెక్టివ్ చెప్తాను, నీకు ఎంసెట్ చెప్తాను. ఒక హాఫ్ అన్ అవర్ ఎంసెట్ క్లాస్ పార్షల్ ఫ్రాక్షన్స్ చెప్తాను. షార్ట్ కట్స్ ఇస్తాను, కొన్ని ప్రాబ్లమ్స్ చేయిస్తాను. పార్షల్ ఫ్రాక్షన్స్ అయిపోయిన తర్వాత 2A క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ స్టార్ట్ చేస్తున్నా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ చెప్తా. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఆన్లైన్లో ఎగ్జామ్ కూడా నీ చేత నేను రాయిస్తాను. నేను కూడా ఉంటాను ఆన్లైన్లో. పోర్టల్ ఓపెన్ చేస్తాను, ఆటోమేటిక్ బిట్ వస్తుంది, స్కోర్ కూడా వస్తుంది. నీకు ఒక అకౌంట్ స్లాట్ ఓపెన్ చేసిస్తాను నీకు. నీ పర్ఫార్మెన్స్ అంతా అందులో రికార్డ్ అవుతూ ఉంటుంది, ఓన్లీ మ్యాథ్స్ వరకు. నువ్వు కావాలంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా చేసుకోవచ్చు. లాగిన్ ఐడి అయిపోయిందా కాపీ చేయటం? ఇది ఏమా మెటీరియల్స్ తెచ్చుకునేనా? మెటీరియల్స్ తెచ్చుకునేనా? మెటీరియల్స్ ఏం చేస్తావంటే వీలైతే కాలేజ్ నుంచి తెప్పించేసుకో. ఇంకా లేని పక్షంలో దొరకవు అనుకుంటే కనుక నా దగ్గర ఉన్న మెటీరియలే చెప్తా ఉంటాను. అవకాశం ఉన్నప్పుడు నీ తెప్పించేసేసుకో. ఓకే, అప్పటిదాకా నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఫాలో అవుతా ఉండు. నేను ఎగ్జామ్ రాయిస్తుంటాను, బిట్స్ చెప్తుంటాను. నేను కూడా ఎగ్జామ్ కూడా రాయించి ఎప్పటికప్పుడు పర్ఫార్మెన్స్ ట్రేస్ చేస్తుంటాను. అయిపోయిందా? ఇది కంప్లీట్ అయిపోయిందమ్మా. ఇది కంప్లీట్ అయిపోతే ఎక్సర్సైజ్ సర్కిల్స్ ఓపెన్ చేయి. ఎక్సర్సైజ్ బిలో ఉన్నట్టున్నాం మనం. పవర్ ఆఫ్ ది పాయింట్ చేస్తున్నాం. ఎక్సర్సైజ్ 1Bలో 1లో కంప్లీట్ అయిపోయినాయి, 2లో చేస్తున్నాం. 2లో 4 కంప్లీట్ అయిపోయింది. సార్ అయిపోయింది సార్. అయిపోయిందా? సర్కిల్స్ ఓపెన్ చేయమ్మా. సర్కిల్స్ 2 తీసావా? 2లో నెక్స్ట్ క్వశ్చన్స్ ఇవ్వు. ఫార్వర్డ్ చేయి నెక్స్ట్ క్వశ్చన్స్. బిలో ఎక్సర్సైజ్ బి ఫార్వర్డ్ చేయి, వాట్సాప్లో పెట్టు.
ఫార్వర్డ్ చేసావా? ఆ, గాట్ ఇట్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్. రైట్ డౌన్. ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేసేసుకో, తర్వాత మనం థియరీ చెప్తాను. థియరీ చెప్పిన తర్వాత చేద్దాం. 3లో 1. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఆఫ్ ది సర్కిల్. పి వాల్యూ ఏమో p వాల్యూ -2,5. సర్కిల్ ఎస్ ఏమో x² + y² -25. ఓకే, ప్రీవియస్ క్లాస్లో ఏం నేర్చుకున్నావంటే నువ్వు ప్రీవియస్ క్లాసెస్లో ఏం నేర్చుకున్నావంటే ఒక పాయింట్ సర్కిల్ ఇచ్చినప్పుడు ఆ కాన్సెప్ట్ చేసాం మనం. ఒక పాయింట్ ఒక సర్కిల్ తీసుకున్నప్పుడు మరి ఆ సర్కిల్ బయట ఉంటుందా లోపల ఉంటుందా ఎక్కడ ఉంటుంది అనే విషయం డిస్కస్ చేసాం. సర్కిల్ ఒకసారి కాన్సెప్ట్ రివైజ్ చేస్తాను. ప్రీవియస్ కాన్సెప్ట్ పాయింట్ సర్కిల్ అనే కాన్సెప్ట్ చేసాం మనం. ఒక పాయింట్ ఒక సర్కిల్ ఇలా s=0 సర్కిల్ Px1y1 పాయింట్ అమ్మా. S11 గనక S11 ఏమని పిలుస్తారంటే పవర్ ఆఫ్ p అని పిలుస్తారు. పవర్ ఆఫ్ p విత్ రెస్పెక్ట్ x=0, s=0. S11 >0 వస్తే అవుట్ సైడ్ ది సర్కిల్, S11 =0 వస్తే ఇన్సైడ్ ద ఆన్ ది సర్కిల్, S11 నెగిటివ్ వస్తే ఇన్సైడ్ ది సర్కిల్. ఈ S11 అంటే ఏంటంటే నొటేషన్స్ లో చెప్పాను. నొటేషన్స్ S అంటే సర్కిల్, x² ఉన్న దగ్గర ఏం రాయాలి x × x, y² దగ్గర y × y, x అంటే x + x/2, y అంటే y + y/2. S1 అంటే xx1 yy1 2g ఆఫ్ x + x1/2 ఇట్లా S1 రాయాలి. ఓకే, అంటే S1 ఏమైపోయింది xx1 + yy1 + g ఆఫ్ x + x1 + f ఆఫ్ y + y1 + c. S2 అంటే xx2 yy2 g ఆఫ్ x + x2 + f ఆఫ్ y + y2 + c. S3 అట్లాగా కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకున్నావు నువ్వు. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ప్రజెంట్ కాన్సెప్ట్ లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఈ లెంత్ ఆఫ్ ది టాంజెంట్ లో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే టైటిల్ పెడదాం, లెంత్ ఆఫ్ ది టాంజెంట్. రాయమ్మా లెంత్ ఆఫ్ ది టాంజెంట్. length of the tangent దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక సర్కిల్ తీసుకుంటున్నాను. సర్కిల్ తీసుకున్న తర్వాత టాంజెంట్ అంటే ఒక సర్కిల్ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి మనం ఒక టాంజెంట్ అనేది డ్రా చేసామని అనుకుందాం. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి దీనికి ఒక టాంజెంట్ అనేది డ్రా చేయడం జరిగింది. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఒక టాంజెంట్ అనేది డ్రా చేయడం జరిగింది. టాంజెంట్ అనేది జస్ట్ టచ్ చేయాలి అలా. ఓకే, దీన్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. దీన్ని ఏమంటారంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఈ డిస్టెన్స్ని ఏమంటారంటే దీన్ని పి అందాం, పి. దీన్నేమో ఏ అందాం, ఇది ఏ, ఇది పి.
ఈ ఏపీ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ కాల్డ్ లెంత్ ఆఫ్ ది టాంజెంట్. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి మనం టాంజెంట్స్ గీస్తాము. ఓకే, దీనికి ఫార్ములా లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా ఏంటంటే రూట్ S11. ఏంటమ్మా ఫార్ములా? రూట్ స్క్వేర్ రూట్ S11. స్క్వేర్ రూట్ S11. ఈ సర్కిల్ పేరు ఏంటి? S is equal to 0. సర్కిల్ పేరు S is equal to 0. P అనే పాయింట్ మనకి ఇస్తాడు వాడు. ఏమని ఇస్తాడు? P అనే పాయింట్ x1 y1. ఈ పాయింట్ మనకి గివెన్, వాడే ఇస్తాడు. గివెన్ పాయింట్ ఇది x1 y1. మనం ఏ ఫార్ములా ఉపయోగించి లెంత్ ఆఫ్ ది టాంజెంట్ కనుక్కోవాలి? రూట్ S11. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ LT. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ రూట్ LT ఈక్వల్ టు రూట్ S11 ఫార్ములా. డయాగ్రామ్ ఎట్లుంటుంది? ఓకే, అర్థమైందమ్మా కాన్సెప్ట్? ఇప్పుడు ఇక్కడ మన ప్రాబ్లంలోకి వచ్చేసేమ్మా. మన ప్రాబ్లం సింప్లిఫై చేద్దాం. సొల్యూషన్ రాయి. గివెన్ సొల్యూషన్, గివెన్ సర్కిల్, గివెన్ సర్కిల్ గివెన్ సర్కిల్ S is equal to x square plus y square minus 25 is equal to 0. Point P is equal to x1 y1. ఎంత ఇచ్చారమ్మా పాయింట్ మనకి? -2, 5. -2, 5. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అండి. లెంత్ ఆఫ్ ది టాంజెంట్, length of the tangent. ఫార్ములా ఏంటి? లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా రూట్ S11. రూట్ S11 అంటే రూట్ ఏమని రాయాలి? S11 అంటే ఏం రాయాలమ్మా సాయి? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 25. అంటే రూట్ x1 అంటే ఎంతమ్మా? -2 హోల్ స్క్వేర్. y1 అంటే ఎంతమ్మా? 5 స్క్వేర్ మైనస్ 25. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఒకేలాగా ఉన్నాయి. 5 స్క్వేర్ అన్నా 25 అన్నా ఒకటే. 5 స్క్వేర్ అన్నా 25 అన్నా ఒకటే. మనకి రెండు క్యాన్సిల్. అంటే అప్పుడు ఏమొస్తుంది నీకు ఆన్సరు? -2 స్క్వేర్ అంటే జస్ట్ 4 మిగిలింది. రూట్ 4 అంటే ఎంత? 2. సో లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఎంతమ్మా? 2 వచ్చింది ఆన్సర్. నోట్ చేయి. నెక్స్ట్ క్వశ్చన్ 3లో 2. ఇందులో P పాయింట్ ఎంత ఇచ్చాడంటే 3లో 2లో 0 0. P పాయింట్ 0 0, S is equal to x square plus y square minus 14x plus 2y plus 25 ఇలా ఇవ్వటం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం దీనికి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కుందాం. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కుందాం. రాయమ్మ సొల్యూషన్ ఏం రాస్తామంటే సొల్యూషన్ గివెన్ circle S is equal to x square plus y square minus 14x plus 2y plus 25 is equal to 0. పాయింట్ అండి దాని పక్కన. పాయింట్ is equal to P is equal to x1 y1. ఆ పాయింట్ ఎంత ఇచ్చారమ్మా? 0, 0. తర్వాత నెక్స్ట్ లైన్ లో ఏం రాయాలంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా ఏంటమ్మా? రూట్ S11. అంటే రూట్ S11 అంటే ఏం రాయాలి? క్వశ్చన్ చూసి రాయాలి. సర్కిల్ ఏమి ఇచ్చాడు నీకు? చూడు, సర్కిల్ x1 స్క్వేర్ y స్క్వేర్ అట్లా ఇచ్చాడు కదా. అంటే x1 స్క్వేర్ y1 స్క్వేర్
ఎక్స్ ఉన్న దగ్గర x1 రాయాలి, y ఉన్న దగ్గర y1 రాయాలి. అలా రాయటాన్ని ఏమంటున్నామంటే S11 అంటున్నాం. అండ్ ఇక్కడ రిమెంబర్ ఇక్కడ ఏం రాయకూడదంటే మనం 0 రాయకూడదు దాన్ని. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x1 స్క్వేర్ అంటే x1 బదులు ఎంత రాయాలి 0, y1 బదులు ఎంత రాయాలి 0. ఇక్కడ ఉంది చూడండి 0 0. తర్వాత -14 ఇంటూ 0 అయిపోతుందిగా మరి, +2 ఇంటూ 0. ఏం మిగిలింది మనకి జస్ట్ 25. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వచ్చింది, అన్ని జీరోలే కదా, యాడ్ చేసినా అవన్నీ జీరోలు అయిపోతే జస్ట్ 25. √25 అంటే ఎంత ఆన్సర్ 5. ఓకే, నోట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 3లో 3. 3లో P పాయింట్ ఎంత ఇచ్చారు మనకి 2,5. సర్కిల్ ఎంత ఇచ్చారో చూద్దాం. సర్కిల్ ఈక్వేషన్ x² + y² -5x + 4y - 5. ఏమా సాయి విన్నావా? రా సాయి. నా సార్. వెరీ గుడ్. రైట్. తర్వాత స్టెప్స్ ఏం రాయాలి, గివెన్ సర్కిల్ S is equal to x² + y² -5x + 4y - 5 = 0. తర్వాత కామా పెట్టి రాయాలి. ఏం రాయాలంటే కామా పెట్టేసి పాయింట్ అనాలి. పాయింట్ అంటే ఏంటి, P. దాన్ని ఏమని రాసుకుంటాం, x1 y1 మధ్యలో కామా పెట్టండి. ఎంత ఇచ్చారు ఈసారి పాయింట్, ఇందాటేమో 0 0 ఇచ్చాడు, ఇప్పుడేమో 2,5 ఇచ్చాడు. మనం ఈ ప్రాబ్లంలో ఏం కనుక్కోమని అడుగుతున్నాడు, లెంత్ ఆఫ్ ది టాంజెంట్. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్స్. లెంత్ ఆఫ్ ది టాంజెంట్. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా ఏంటి, √S11. అంతకుముందు ప్రాబ్లమ్స్ ఏం చేసాం మనం, S11 కనుక్కున్నాం, ఒక పాయింట్ లొకేషన్ చెప్పాం. అది నెగిటివ్ అవుద్దా పాజిటివ్ అవుద్దా దాన్ని బట్టి పాయింట్ బయట ఉందా ఎక్కడ ఉందా చెప్పాను. తర్వాత పవర్ కనుక్కున్నాం. తర్వాత ఏం చేస్తున్నాం, లెంత్ ఆఫ్ ది టాంజెంట్ చేస్తున్నాం. అదే S11 పైన, అదే S11 పైన. ఆ S11 కి రూట్ వేస్తే ఏమొస్తుంది, లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అయిపోతుంది. ఇప్పుడు సర్కిల్ గమనించండి. సర్కిల్ గమనిస్తా మీరు S11 రాయాలి. S11 అంటే ఒక విధమైనటువంటి నొటేషన్. అది ఎట్లా రాయాలో థియరీలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, x ఉన్న చోట x1 పెట్టేసేయాలి కంప్లీట్ గా. సో దన్ బికమ్ ఇట్ ఈస్ x1² y1² -5x1 + 4y1 - 5. 0 తీసుకోబాకండి, ఇక్కడ 0 తీసుకోకూడదు. 0 రాస్తే ఇంకేముంది, మొత్తం 0 అయిపోయినట్టు అనమాట. ఓకే, S11 0 అవుతుంది, ఎందుకంటే పాయింట్ బయట ఉందా. S11 0 రాసాం అనుకో, దాని అర్థం ఏంటి, సర్కిల్ మీద ఉందని. సర్కిల్ మీద ఉన్నప్పుడు టాంజెంట్ లెంత్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు, రాదు కదా, అంతేనా. కాబట్టి ఇక్కడ ఎంత వచ్చిందా, 30 వచ్చిందా. 2² ఇది 5² -5 × 2 + 4 × 5 - 5 ఎంత వచ్చింది సాయి, √34 వచ్చిందా. ఇది 4, ఈ 5² 25, ఇది 10 తీసేస్తే 15, 15లో 5 పోతే 10, 10 + 20 30, 34 కరెక్ట్ ఆన్సర్. ఎస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 3లో 3 అయిపోయిన తర్వాత రోమన్ నెంబర్ 2 స్టార్ట్ చేయండి. రోమన్ నెంబర్ 2లో ఫస్ట్ క్వశ్చన్, if the length of the tangent if the length of the tangent from 5,4 to the circle 5,4 to the circle x² + y² + 2ky = 0 is 1, then find k. Very interesting question ఇది. ఓకే,
దీనిలో ఇచ్చిన వాల్యూస్ ని ఫస్ట్ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం, తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ రాయండి, ఇందాకట్లాగే గివెన్ సర్కిల్ అని రాసేసేయండి. గివెన్ సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు, ఏ సర్కిల్ ఇచ్చాడు మనకి, x² + y² + 2ky ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి మనకి ఇచ్చిన సర్కిల్ ఇక్కడ ఉంది. ఓకే, సర్కిల్. తర్వాత ఇంకా ఏమి ఇచ్చాడు మనకి, పాయింట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు, పాయింట్ P x1 y1 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, పాయింట్ 5,4 ఇచ్చాడు. అంతేనా, 5,4. ఎక్కడుంది ఈ పాయింట్, ఇక్కడ ఉంది, 5,4. ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత ఏం చేయమంటున్నాడు, లెంత్ ఆఫ్ ది టాంజెంట్ కూడా వాడే ఇచ్చాడు. మనం మామూలుగా ఇందాక కష్టపడి చేసాం లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అనేది, కానీ ఇక్కడ లెంత్ ఆఫ్ ది టాంజెంట్ √S11 అనేది తెలుసు మనకి. ఆ వాల్యూ ఎంత, 1 అనేది ఇచ్చేసాడు కాబట్టి 1 అని చెప్పి బ్రాకెట్ లో గివెన్ అని రాయండి. అంటే √S11 అంటే ఎంతో చూద్దాం ఇప్పుడు. √S11 అంటే మనం ఏం రాసుకుంటాం, మనకు బాగా తెలుసు కదా, ఏం రాయాలో, x1² y1² 2k y1 అని రాసుకోవాలి. అంతేనా, x బదులు x1 రాయాలి, y బదులు y1 రాయాలి. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం, రూట్ పోవాలి కదా. x1 బదులు ఎంత పెడతారు, 5 పెట్టండి. y1 బదులు ఎంత పెడతారు, 4 పెట్టండి. సో 2k y1 అంటే 4. స్క్వేరింగ్ చేశా, స్క్వేరింగ్ చేస్తే 1² అయింది, యువతలేమో రూట్ పోయింది. 5² అంటే 25 + 16 + 8k ఈజ్ ఈక్వల్ టు 1. ఇది 41 + 8k ఈజ్ ఈక్వల్ టు 1, విచ్ ఇంప్లైస్ 8k ఈజ్ ఈక్వల్ టు 1 - 41. 1 - 41 అంటే మీ అందరికి తెలుసు ఎంత, -40. దిస్ ఇంప్లైస్ k ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే -40/8, which is -5. This is the equation, the answer for this question. K is equal to -5 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేసుకుందామా, చేయలేదు సార్, నోట్ చేసుకుందాం. అర్థమైంది ఇది. అయిపోయిందా ఏమ్మా సాయి, అయిపోయిందా, కంప్లీట్ అయిపోయిందా? అయిపోయింది సార్. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ అది. సెకండ్ క్వశ్చన్ రాయమ్మా. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్, if the length of the tangent from 2,5 to the circle వాడు సర్కిల్ అని ఇస్తాడు, నేను సింబల్స్ రాస్తున్నాను ఇక్కడ. x² + y² -5x + 4y + k is equal to 0 is √37. Then find k. క్వశ్చన్ నోట్ చేయమ్మా, సొల్యూషన్ రాయి దీనికి. ఈసారి కూడా సేమ్ మోడలే, ఇందాట్లాగే చేయాలి. కాకపోతే ఇందులో ఏంటంటే ఇందాట 1 ఇచ్చాడు, ఇప్పుడేమో √37 ఇచ్చాడు, అంతే తేడా.
ఫస్ట్ రాయమ్మా గివెన్ సర్కిల్. గివెన్ సర్కిల్ S is equal to x square plus y square minus 5x plus 4y plus k equal to 0. ఆ తర్వాత ఇచ్చిన పాయింట్ రాయమ్మా. పాయింట్ P is equal to x1 y1 is equal to 2, 5. 2, 5. తర్వాత రాయమ్మా ఏం రాస్తామంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా ఏంటి? √S11. కానీ ఎంత ఇచ్చాడు మనకి? ఇట్ వాజ్ గివెన్ యాజ్ √37. ఇట్ వాజ్ గివెన్ యాజ్ √37. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం, లేకపోతే కంటిన్యూషన్ చేద్దాం, నో ప్రాబ్లం. రూట్ ఉన్నంత మాత్రాన్ని మనకు పోయేదేం లేదు. S11 అంటే ఏం రాయాలో రాయండి. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 5x1 ప్లస్ 4y1 ప్లస్ k ఇజ్ ఈక్వల్ టు √37. కాస్త ఈ స్క్వేర్ రూట్ ఎన్నోయింగ్ గా ఉంటే కనుక తీసేసేయండి, పర్లేదు. బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఓకే, ఇందాటేమో స్క్వేరింగ్ చేసాము. ఓకే, ఇక్కడేమో బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్స్ ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్ గా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. x1 అంటే 2 రాయండి, y1 అంటే 5 రాయండి. అంటే ఏమొస్తుంది? 2 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ 5 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 37. 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 5 2s are 10 ప్లస్ 2 5s are 20, 4 5s are 20 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 37. ఓకే, దెన్ ఎంత వస్తుంది? క్యాలిక్యులేషన్ ఎంత వస్తుందమ్మా? 25 లో ఆఫ్ కోర్స్ ఇది 25 అను 20 45. 45 లో 10 సబ్స్ట్రాక్ట్ అయితే 35. 35 ప్లస్ 4 విచ్ ఈస్ 39 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 37. And now k is equal to 37 minus 39, which gives you -2 as the answer. Note cheyandi, -2 answer. Next question. Roman 3. అయిపోయిందమ్మా సాయి, ఇది క్వశ్చన్ అర్థమైందమ్మా? కాసేపు టైం ఇవ్వండి సార్, రాసుకుంటాం. ఓకే, షూర్. సార్ అయిపోయింది సార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కాపీ చేయమ్మా. If a point moving P is moving such that the lengths of tangents from P to the circles. ఇక్కడ 2 సర్కిల్స్ ఇచ్చాడమ్మా. సర్కిల్స్ ఫస్ట్ వన్ x² + y²
x square plus y square minus 4x minus 6y minus 12 is equal to 0, comma x square plus y square plus 6x plus 18y plus 26 plus 26 is equal to 0 are in the ratio 2:3, are in the ratio 2:3, then find the equation. ఓకే అమ్మా. ఈ క్వశ్చన్ లో నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 రకాల సర్కిల్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ 2 సర్కిల్స్ ఉన్నాయి, టాంజెంట్స్ డ్రా చేశారంట. ఆ టాంజెంట్స్ లెంత్లు, టాంజెంట్ లెంత్ అంటే తెలుసు నీకు, S1 రూట్ S11. ఆ లెంత్లు 2:3 రేషియోలో ఉన్నాయంట. ఫస్ట్ ఇట్లా రాయమ్మా, గివెన్ సర్కిల్స్ అని రాయి. గివెన్ S is equal to, డైరెక్ట్ గా రాసిన పర్లా, గివెన్ అని చెప్పేసి S is equal to x square ఫస్ట్ సర్కిల్ రాసిన ప్లస్ y square minus 4x minus 6y minus 12 is equal to 0. మరి సెకండ్ సర్కిల్ ఇచ్చాడు కదా, దాన్ని ఏమన్నామంటే S డాష్ అన్నాం. బాగా గుర్తుపెట్టుకో, దీన్ని ఏమని చదవాలి? S డాష్ అనాలి. ఏమనాలమ్మా సాయి? S డాష్ ఏమనాలి? దీన్ని S డాష్ అని పిలవాలి. S డాష్ అనాలి. ఇది let p x1 y1 be any point in locus అంటాయి. let p x1 y1 be any point in locus. ఓకే. లెన్స్ ఆఫ్ టాంజెంట్స్ ఏ రేషియోలో ఉన్నాయి? లెన్స్ ఆఫ్ టాంజెంట్స్ are in the ratio 2:3. Lens of tangents are in 2:3 ratio. కాబట్టి ఏం రాసుకోవచ్చమ్మా? రూట్ S11 డివైడెడ్ బై రూట్ S డాష్ 11. జాగ్రత్త రాయాలి. రూట్ S11 డివైడెడ్ బై రూట్ S డాష్ 11 is equal to 2/3. లెంత్ ఆఫ్ ది టాంజెంట్స్ అంటే ఫార్ములా రూట్ S11 డివైడెడ్ బై, అదే ఫార్ములా. ఫస్ట్ సర్కిల్ కేమో రూట్ S11 లెంత్ ఆఫ్ ది టాంజెంట్, సెకండ్ సర్కిల్ కేమో రూట్ S డాష్ 11 అంతే. ఇప్పుడు రూట్లు పోవాలి కాబట్టి నేను స్క్వేరింగ్ చేశానమ్మా. స్క్వేరింగ్ చేసినప్పుడు నాకు ఎంత వచ్చిందంటే, స్క్వేరింగ్ చేసినప్పుడు రూట్లు పోయాయి ఇక్కడ. సో S11 బై S11 డాష్ అని వచ్చింది. ఇక్కడ స్క్వేర్ చేసినప్పుడు 2 స్క్వేర్ బై 3 స్క్వేర్ అయింది. 2 స్క్వేర్ బై 3 స్క్వేర్ అంటే ఎంత వచ్చిందంటే, 2 స్క్వేర్ బై 3 స్క్వేర్ అంటే 4/9. క్రాస్ మల్టిప్లై చేశాను. క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు 9S11 అని వచ్చింది. 9S11 క్రాస్ మల్టిప్లై చేశాను. 9S11 వచ్చింది. 4S డాష్ 11 అని రాసుకోవాలి. is equal to 4S డాష్ 11. ఓకే, దిస్ ఇంప్లైస్ 9. అమ్మ S11 అంటే ఏం రాస్తామమ్మా మనం? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4x1 మైనస్ 6y1 మైనస్ 12 is equal to 4 of S డాష్ 11 అంటే ఏం రాయాలి? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్, సెకండ్ సర్కిల్ చెప్పాలి, ప్లస్ 6x1 ప్లస్ 18y1 ప్లస్ 26. 0 తీసుకోకూడదు. ఓకే, మల్టిప్లై చేసేసి సింప్లిఫై చేయండి. ఇంకా ఆన్సర్ వచ్చేదే ఆన్సర్ మనకి, అంతే. ఇక్కడ x1 y1 పాయింట్, లోకస్ లో పాయింట్ x1 y1. ఇగో చూడండి, లోకస్ లో పాయింట్ x1 y1, అది దానిలోనే ఆన్సర్ వస్తుంది అంతే. సో మల్టిప్లై చేస్తే 9x1 స్క్వేర్ ప్లస్ 9y1 స్క్వేర్ మైనస్ 36x1 మైనస్ 54y1, 12 9s ఎంతరా? 108.
is equal to 4x1 square plus ఏమ్మా 4y1 square plus 4 6s ఎంతమ్మా 24x1 plus 4 18s రా సాయి 4 18s అంటే 32 రా 3 ఉంటుంది 72 వచ్చింది y1 plus 4 26s 52 52 104 104 వచ్చింది 104 వచ్చింది మా x1 స్క్వేర్లు సింప్లిఫై చేస్తున్నాను ఫస్ట్ ఒక దగ్గర రాస్తున్నా 9x1 స్క్వేర్ minus 4x1 square plus 9y1 square minus 4y1 square minus 36x1 minus 24x1 minus 54y1 minus 72y1 minus 108 minus 104 is equal to 0. ఇది అర్థమైందా ఈ టర్మ్స్ అన్ని ఇక్కడ తీసుకొచ్చేసాను నేను ఈ 4x1 స్క్వేర్ ఇక్కడ తీసుకొచ్చా నెగిటివ్ అయింది అట్లాగే మన 4y1 స్క్వేర్ ఇక్కడికి వచ్చేసరికల్లా నెగిటివ్ అయింది అట్లాగే మరి మన 24x1 ఇక్కడికి వచ్చేసరికల్లా పాపం ఆయన కూడా నెగిటివ్ అయ్యాడు ఆ తర్వాత 27x1 గారు ఇక్కడికి వచ్చాడు ఇదిగో చూడు ఆయన నెగిటివ్ ఈజ్వల్ దేవతలకు దూకారు కదా అందరు కలిసి దూకలేదా అంతా నెగిటివ్ అయిపోయారు అక్కడేమో పాజిటివ్ ఉన్నారు ఇటు వచ్చేసరికి నెగిటివ్ అయ్యారు ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేద్దాం 9x1 స్క్వేర్ లో 5x square 1 సార్ ఎస్ కరెక్ట్ 5x1 స్క్వేర్ ఇది చెప్పమ్మా 5y1 స్క్వేర్ ఇదంతమ్మా సాయి 70 80 కనపడుతుంది సాయి 80x1 ఇది మైనస్ 126y1 ఇదిరా 12 2 1 2 2 1 2 ఈక్వల్ టు 0 ఈ ఆన్సర్ ఒకసారి చెక్ చేసి చెప్పమ్మా ఇదో కాదో ఆన్సర్లు నీ దగ్గరే ఉంటాయి అయిపోయిందా ఓకే చెక్ చేయి ఆన్సర్ ఇది అయితేనో క్లోజ్ చేసేసే ఇంకా చాలులే ఈ రోజుకి కాదా సార్ అయ్యండి 60 సార్ అది 80x కాదు 60x సార్ అది ఎక్కడ సాయి x1 దగ్గర x1 దగ్గర 5 కదా యా నేను 80 పెట్టేశాక ఎంత వచ్చింది సాయి ఆన్సర్ లో కరెక్టే సార్ 5 కామన్ తీశారు కాకపోతే ఎంత వచ్చింది ఇక్కడ 60యా 5 60 65 ఇక్కడ కామన్ తీసాడు అదేం కాదులే మిగతా నెంబర్లన్నీ కరెక్టేగా సైన్లు నెంబర్లు ఓకే ఇది క్లోజ్ చేసేయమ్మా ఇప్పుడు ఆబ్జెక్టివ్ తీయి పార్షల్ ఫ్రాక్షన్స్ అని పెట్టు ఇది క్లోజ్ చేసేసి పార్షల్ ఫ్రాక్షన్స్ ఆబ్జెక్టివ్ చెబుతాను దీనిలో నోట్ చేసుకోమ్మా ఆబ్జెక్టివ్ పార్షల్ ఫ్రాక్షన్స్ లో ఫార్ములా నెంబర్ 1 పెట్టావా నోట్స్ పెట్టావా
నోట్స్ పెట్టామ్మా, సపరేట్ ఒకటి నోట్స్ పెట్టుకుని దానిలో నోట్ చేసుకో. సపరేట్ నోట్స్ అంటే పెట్టుకో. ఫార్ములా 1 రాయి. తిరగదిప్పు నోట్స్. ఫార్ములా 1. ఇప్పుడు ఈ ఫార్ములా 1 లో నీకు ఇచ్చే టెక్నిక్స్ ఎట్లుంటాయి అంటే డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పేయటం ఉంటుంది. ఇక్కడ నీకు ఇచ్చే ప్రాబ్లము px ప్లస్ క్యూ బై x మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి, సాయి ఇది నాకు ప్రాపరా ఇంప్రాపరా చెప్పు ఫస్ట్. ప్రాపర్ సార్. ప్రాపర్, వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని పార్షల్ ఫ్రాక్షన్స్ చేయగలుగుతావు నువ్వు? ఇలాగే కదా మనం చేసేది. ఎక్స్ మైనస్ ఏ చేస్తాం, ఇక్కడేం రాస్తామమ్మా? ఎక్స్ మైనస్ బి రాస్తాం, అంతేనా? ఏ ఏ అనేది మనం ఐపీలో వాడతాం, ఆబ్జెక్టివ్ లో డైరెక్ట్ గా ఆన్సర్ రాస్తాం. ఎట్లా రాయాలో చెప్తాను, జాగ్రత్త చూడాలి నువ్వు. కాకపోతే బాగా అబ్జర్వ్ చేయాలి. బాగా అబ్జర్వ్ చేస్తే ట్రిక్ ఒక్కసారి అర్థమైందంటే మిగతా అన్ని ఈజీగా రాయగలుగుతావు. ఇప్పుడు నాకు ఈ వాల్యూ చెప్పమ్మా, ఇది 0 అయ్యే వాల్యూ ఎంత? ఏ, వెరీ గుడ్. ఆ ఏని చూడు సాయి, ఇగో దీనిలో రాయాలి, ఇక్కడ రాయాలి, ఇక్కడ రాయాలి. దీనిలో రాయకూడదు, ఎందుకని ఇది ఆల్రెడీ ఇక్కడ ఉందిగా. రాయి. అప్పుడు ఏమొస్తుంది చెప్పు నాకు? పి ఇంటూ ఏ, అంతేనా? ఎక్స్ బదులు ఏ అన్నావు కదా. పి ఇంటూ ఏ ప్లస్ క్యూ డివైడెడ్ బై ఎంత ఉంది? ఏ మైనస్ బి. ఇది దీని ఆన్సర్ సాయి. దీని ఆన్సర్ అన్నమాట. నోట్ చెయ్యి. ఇది ఎలా రాసాను అర్థమైందిగా నీకు? సార్ మరి ఎక్స్ఆర్ ఇంద్ర అంతా అయిపోయి ఇది వచ్చేసింది డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేసింది. అంతా కంప్లీట్ చేసేసావు 1 స్టెప్ లోనే. ఏం చేశాను చెప్పు నువ్వు? ఈ కింద డినామినేటర్ ఏదైతే ఉందో ఎక్స్ బదులు ఏ వచ్చింది అన్నావు కదా నువ్వు. చూస్తున్నావు ఇక్కడ ఫ్లోట్ చేస్తా. ఈ ఏని ఇందులో రాయాలి. ఎక్కడ? ఇగో ఇక్కడ ఈ స్మాల్ ఎక్స్ ప్లేస్ లో రాయాలి. ఓకే, స్మాల్ ఎక్స్ ప్లేస్ లో రాస్తే ఏమొచ్చింది? పిఏ ప్లస్ క్యూ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ పట్టించుకోకూడదు, ఇది ఆల్రెడీ ఇక్కడ కింద ఉంది కదా. ఎక్స్ మైనస్ బి రాయాలి. ఎక్స్ మైనస్ బిలో ఎక్స్ బదులు ఏ రాయాలి. ఓకేనా? ఇది అర్థమైందా బాగా నీకు? ఇప్పుడు ఇదే ప్రొసీజర్ ఇక్కడ అప్లై చేయాలి సాయి. సెకండ్ ఫ్రాక్షన్ కి అప్లై చేయాలి. చెప్పమ్మా, ఇక్కడ ఎక్స్ బదులు ఎంత పెట్టాలమ్మా? ఇక్కడ ఎక్స్ బదులు ఎంత పెట్టాలి? బి పెట్టాలి. ఎక్కడెక్కడ పెట్టాలి బి అని? ఇదిగో ఇక్కడ అండ్ ఇక్కడ రాయాలి. దీని దగ్గర రాయకూడదు, ఇది ఆల్రెడీ ఉంది ఇక్కడ. అలా చేస్తే అప్పుడు ఏమొస్తుంది అంటేనమ్మా, పి ఇంటూ బి ప్లస్ క్యూ బై బి మైనస్ ఏ. ఇది అర్థమైందా? అంటే ఇది ఆన్సర్ అన్నమాట, క్యాపిటల్ బి అన్నమాట. ఇది నోట్ చేయి. ఎన్ని ఇచ్చినా అంతే. ఇంకా ఇప్పుడు నీకు టెస్ట్ పెడుతున్నా అమ్మా సాయి, ఇది కూడా ఫార్ములా కింద కాపీ చేసుకో. నేను ఒకటి అడుగుతాను, చెప్పాలి ఇప్పుడు నువ్వు. ఇఫ్ పిఎక్స్ ప్లస్ క్యూ బై ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ సి, ఇలా ఇచ్చానమ్మా. నాకు న్యూమరేటర్స్ ఏమొస్తాయి చెప్పాలి, డినామినేటర్స్ ఏమొస్తాయి చెప్పాలి. న్యూమరేటర్స్ ఏమొస్తాయి చెప్పాలి, డినామినేటర్స్ ఏమొస్తాయి చెప్పాలి. చెప్పగలుగుతావా లేదా? ఫస్ట్ డినామినేటర్స్ చెప్పు నాకు. వెరీ గుడ్. ఎక్స్ మైనస్ ఏ. ఇక్కడేమొస్తుంది? మధ్యలో ఎప్పుడు ప్లస్లే, దాంతో మనకు సంబంధం లేదు, ఎప్పుడు ప్లస్లే. తర్వాత ఏం రాయాలి? ఇక్కడ ఏం రాయాలి? ఎక్స్ మైనస్ బి. తర్వాత ఇక్కడ ఏం రాయాలి? ఎక్స్ మైనస్ సి.
ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్ ఏమొచ్చిందో చెప్పు నాకు. ఇక్కడ న్యూమరేటర్ కావాలి నాకు. ఏ ఏ పెట్టాలి. పెడితే ఏమొచ్చిందో చెప్పు. చెప్పలేకపోతున్నావా? పి ఆఫ్ ఏ ప్లస్ క్యూ బై పిఏ ఏమొచ్చిందమ్మా సాయి? పిఏ ప్లస్ క్యూ ప్లస్ క్యూ బై ఏ మైనస్ బి ఇంటూ సి. వెరీ గుడ్. ఏ మైనస్ బి ఇది ఒక బ్రాకెట్ ఇంటూ ఏ మైనస్ సి ఇది ఒక బ్రాకెట్. ఇది అర్థమైందా నీకు? చూడు ఒకసారి మళ్ళీ చెక్ చేపించి చూపిస్తున్నా నీకు. ఇదిగో ఎక్స్ మైనస్ ఏ దగ్గర ఎక్స్ మైనస్ ఏ రాయకూడదు అంతే. మిగతా ప్లేసుల్లో ఏ పెట్టేసేయాలి. ఎక్కడెక్కడ పెట్టాలి ఏ అని? ఈ మొత్తంలో ఎక్స్ ఎక్కడ కనబడితే అక్కడ ఏ పెట్టాలి. ఇక్కడ కూడా ఎక్స్ ఎక్కడ కనబడితే అక్కడ ఏ పెట్టాలి. అది ఆన్సర్ అవుద్ది. ఓకేనా? ఓకే. అర్థమైందా లేదా? లాజిక్ అర్థం కావాలి. ఆ లాజిక్ అర్థం కాకపోతే ఇంకా ఎంత చెప్పుకున్నా గాల్లో చెప్పుకున్నట్టే. ఓకేనా? వింటున్నాడండి బానే? వింటున్నాడండి. వింటున్నాడు. వాళ్ళిద్దరూ గొడవ చేస్తున్నారు మధ్యలో వచ్చి. వీడిని ఏదో ఒకటి గెలగటం ఏదో ఒకటి చేస్తున్నారు. వాళ్ళిద్దరిని కాస్త వీడి గదిలోకి రానివ్వండి. తర్వాత సాయి ఇక్కడ నెక్స్ట్ ఫ్రాక్షన్ న్యూమరేటర్ ఏమొచ్చిందో చెప్పమ్మా. ఎక్స్ మైనస్ బి ఉంది కదా. పి ఆఫ్ బి ప్లస్ పి ఇంటూ బి ప్లస్ క్యూ బై బి మైనస్ ఏ బి మైనస్ ఏ ఇంటూ బి మైనస్ సి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అట్లాగే దీన్ని క్రియేట్ చేసి చెప్పమ్మా. పి ఆఫ్ సి ప్లస్ క్యూ బై పి ఇంటూ సి ప్లస్ క్యూ బై సి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ బి. సి మైనస్ బి. కరెక్ట్ ఆన్సర్. ఇంక ప్రొసీజర్ అర్థమైంది కదా. అదే మెకానిజం ఎలా జరుగుతుంది. ఇది మీరు ఇంటర్మీడియట్ లో వాడకూడదు. ఇది కేవలం ఆబ్జెక్టివ్ లో మాత్రమే. చూడగానే ఆన్సర్ చెప్పడానికే ఈ టెక్నిక్స్. ఇంటర్మీడియట్ లో ఇవి వాడారంటే వాడు మార్కులు మొత్తం కొట్టేస్తాడు. అది వేరు ఇది వేరు. ఇక్కడే వాడాలి ఈ టెక్నిక్స్. అక్కడ వాడకూడదు. ఓకే. నెక్స్ట్ రాయమ్మా. నెక్స్ట్ ఫార్ములా. దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను నీకు. ఈ ప్రాబ్లమ్స్ ని ఆన్సర్ ఎట్లా చేస్తావో చూస్తాను. ఇంకో పేజ్ క్రియేట్ చేస్తాను. రాయమ్మా. ఫస్ట్ ప్రాబ్లం రాయి. ప్రాబ్లం నెంబర్ 1. 3x plus 5 by x minus 1 into x minus 2. సాయి దీన్ని నాకు పార్షల్ ఫ్రాక్షన్స్ చేసి చూపించాలి. ఇక్కడేం వస్తుందో చెప్పాలి. చెప్పు. ఫస్ట్ బ్రాకెట్ ఇక్కడ ఏం రాయాలి నేను? ఎక్స్ మైనస్ 1. ఇక్కడ ఏం రాయాలి? ఎక్స్ మైనస్ 2. ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలి? 3 ఆఫ్ 1 ప్లస్ 5 డివైడెడ్ బై 1 మైనస్ 2. తర్వాత ఇక్కడ ఏం రాయాలి మరి? 3 ఆఫ్ 2 ప్లస్ 5 బై 2 ప్లస్ 5 బై 2 మైనస్ 1. వెరీ గుడ్. 2 మైనస్ 1. అంటే ఆన్సర్ ఎంత వచ్చింది ఇక్కడ? 3 ఇంటూ 1 3. 3 ప్లస్ 5 8. 8 బై మైనస్ 1 అంటే ఎంత? -8. -8 బై ఎక్స్ మైనస్ 1.
-8 by x Minus minus 1. 1. 11 by -1. ఇక్కడ ఎంత వచ్చింది? 11 by 1, sir. ఎస్ 11 by x X by minus 2. ఇది ఆన్సర్. అర్థమైందా నీకు ఇది? అర్థమైంది సార్. సెకండ్ క్వశ్చన్ ట్రై చేయ మళ్ళీ. 2x plus 5 2x plus 5 by x into x plus 1 x into x plus 1 into x minus 2 x into x plus 1 into x minus 2. దీని ఆన్సర్ చెప్పమ్మా నాకు. ఎన్ని బ్రాకెట్లు రాయాలి చెప్పు? 3 బ్రాకెట్స్. ఒకటి x, ఒకటేమో x plus 1, ఒకటేమో x minus 2. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. ఇక్కడ ఏం లేదు కాబట్టి ఎంత పెట్టాలి? x బదులు 0 పెట్టాలి, అంతేనా? x బదులు ఎంత పెట్టుకోవాలి? ఇక్కడ 0 పెట్టుకోవాలి. 0. ఎస్ 0 పెట్టుకుని న్యూమరేటర్ క్రియేట్ చేయి. 0 పెట్టుకుంటే ఏం రాయాలి నువ్వు? 2 into 0 plus 5 by 0 plus 1 ఇగో ఈ బ్రాకెట్ ఇంటూ 0 minus 2. అర్థమైందా నీకు ఇది? దేనిలో రాశాను నేను? ఆ x తప్పించి మిగతా దానిలో రాశాను. ఇదిగో ఇక్కడ రాశాను, ఇక్కడ రాశాను. ఏమని రాశాను? ఈ వాల్యూ 0 అయ్యేటట్టుగా రాశాను. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ ఏం రాయాలి? x బదులు ఎంత రాయాలి? ఇక్కడ 1 సార్. 1 గా సరిగ్గా చెప్పు. x బదులు ఎంత రాయాలి? 1 కాదు ఇది. x plus 1 equal to 0 సాయి. x ఎంత? -1. మరి 1 అంటున్నావు. -1 పెట్టాలి. -1 పెట్టాలి కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ నీకు? క్వశ్చన్ లోంచి 2 into -1 plus 5 2 into -1 plus 5 2 into -1 plus 5 divided by 2 of -1 into 2 of -1. 2 కాదుగా x బదులు కదా సాయి. అంతే సార్. -1 రాయాలి ఇక్కడ x బదులు. దీని బదులు -1 దీనిలో ఇక్కడ రాయి. -1 -2. నువ్వు ఎలాగన్నా చూసుకోవచ్చమ్మా. ఎలాగంటే ఇదిగో ఈ వాల్యూ ఇక్కడికి వచ్చింది, ఈ వాల్యూ ఇటు వచ్చింది అనమాట. ఇది ఇక్కడ ఉంది కాబట్టి ఎట్లన్నా చూసుకోవచ్చు. x బదులు ఎంత పెట్టాలి? -1. ఇదిగో ఇది x బదులు -1 పెట్టాలి. ఇక్కడ x బదులు ఇక్కడ నుంచి -1 పెట్టాలి. ఇదిగో ఇలా. అర్థమైందా? ఎరా అర్థమైంది సార్. నెక్స్ట్ వాల్యూ ఇక్కడ x బదులు ఎంత రాయాలమ్మా? 2 రాయాలి. 2 రాయాలి కాబట్టి ఎంత వస్తుంది? 2 into 2 plus 5 divided by ఈ రెండిట్లో రాయాలి. 2 రాయాలి. ఈ రెండు 2. ఓకే, ఇదిగో ఈ రెండు చూస్తున్నావుగా. ఈ రెండు 2 and 2 plus 1. ఏమో అర్థమైందా? అంటే దీని ఆన్సర్ ఎంత వస్తుంది? 2 into 0 0 0 plus 5 అంటే 5 5 by 1 అంటే 5 5 by -2 5 by -2 divided by x. 5 by -2 ని ఏమని రాసుకోవచ్చు? 5 by -2 ని -5/2 అని రాసుకోవచ్చు. ఆ మైనస్ ని పైన పెట్టినా ఒకటే, కింద పెట్టినా ఒకటే. ఓకే. 2 into -1 ఎంత? 2 into -1 -2. -2 plus 5 అంటే 3. అంతేనా? 2 plus 5 అంటే 3. 3 by -1 into -3 divided by x plus 1 plus 2 2s are 4. 4 plus 5 9. 9 by 2 into 3 divided by x minus 2. ఏమేం క్యాన్సిల్ అవుతాయి చెక్ చేయమ్మా ఒకసారి. ఈ 3 అను ఈ 3 క్యాన్సిల్, మైనస్ ఇక్కడ కూడా 3 అను 9 క్యాన్సిల్. సో ద ఆన్సర్ ఈస్
మైనస్ 5/2/x, క్యాపిటల్ ఏ వాల్యూ ఇది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ నాన్న ఇక్కడ ప్లస్ అవుతుంది 1/x-1 x+1. ఓకే అమ్మా. తర్వాత ఇక్కడ ఎంత వస్తుందమ్మా 1/2, సారీ 3/2 ఇది, ఎందుకంటే 3 9లో 3 times 4 ఉంది కాబట్టి 3/2/x-2. క్యాపిటల్ ఎంత -1 గా సార్. ఎక్కడ మైనస్ మైనస్ ప్లస్ అయ్యి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఆహా. ఓకేనా, క్లియరా? ఓకే. రైట్. ఈ 2 ఫార్ములాస్ ప్రాక్టీస్ చేసుకో. వీటి మీద ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ క్లాసెస్లో ఇస్తాను నీకు. ఓకే ఓకే, నేను స్టాప్ చేస్తున్నాను క్లాస్ని, నువ్వు కూడా స్టాప్ చెయ్యి. ఓకే, బాయ్. ఓకే. బాయ్ అమ్మా.